హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎంతగా అంటే ఎదుటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు ఎవడో అవుతాడని మన రాజకీయ నాయకులు ఒకడు అవుతారంట. అలా ఉంటది వ్యవహారం. సో ఇప్పుడు గతంలో ఎలక్ట్రిసిటీ కొనే విషయంలో సఖీతో ఒప్పందం జరిగింది. ₹2.49 జగన్మోహన్ రెడ్డి 25 సంవత్సరాలకి సరిపడా అగ్రిమెంట్ చేసుకున్నారు. అది కూడా ₹2.49 అంటూ జరిగిన రచ్చ మీకు తెలుసు. అందుట్లో 17,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చినట్టుగా, అందుట్లో అదానీ గ్రూప్ తో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనట్టుగా చాలా రకాల వార్తలు వచ్చినాయి. తర్వాత చంద్రబాబు నాయుడుతో సహా అంతా దానిపైన యూటర్న్ తీసుకొని మెలకుండా ఉండటం జరిగింది. రీజన్ ఏంటనేది మీ అందరికీ తెలుసు. అదానీ గ్రూప్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. అండ్ అందుట్లో ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. అది కూడా తిరుపతి లడ్డు లాగా ఒక ఫేక్ ఎలిగేషన్ అని చంద్రబాబు నాయుడు గారు దాన్ని టచ్ చేయడం కూడా మానేశారు. అయితే ఇప్పుడు ఇంకో దరిద్రం మన ఆంధ్రప్రదేశ్ మీదకి రాబోతూ ఉంది. చంద్రబాబు గారి యొక్క గొప్ప విజన్ తోటి అనమాట. అది కూడా అదేంటన్నా విజన్ తో దరిద్రం అంట, విజన్ తో మంచి జరుగుతుంది కదా అంటే, ఎప్పుడు జరిగింది మంచి ఎప్పుడు జరగడానికి అని చాలా మంది అంటున్నారు. నా కింద కామెంట్స్ లో పెట్టారు, ఆయన విజనరీ ఏంటన్నా, ఆయన విజనరీ ఏంటి అన్నా అంటూ ఉంటారు. నాకు కూడా అదే అర్థం కాదు భయ్యా. విజనరీ అంటే ఏంటి? కొత్తగా సంస్కరణలు ఏమైనా తేవాలి, కొత్తగా ఏదైనా మంచి రాష్ట్రానికి మంచి ఏమైనా చేయాలి. ఇప్పటివరకు ఏం చేశారు ఆయన అనేది ఎవరికి తెలియని విషయం. సరే, అదంతా పక్కన పెట్టేస్తే, గతంలో ₹2.49 జగన్మోహన్ రెడ్డి 25 సంవత్సరాలకు సరిపడా గ్రీన్ ఎనర్జీని కొన్నారు, పవర్ ని కొన్నారంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి ఇవి ఉంటాయి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అంటూ పిల్లి పిత్రేగాడు ఒకటి గతంలో మాట్లాడటం జరిగింది. దానికి ఆధారాలు ఉంటే చూపించండి అని కూడా అన్నాడు. గుండు సుధో ఏదో ఉంటది ఆయన అనమాట. వాడికి గట్టిగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏం లేకుండానే ₹2.49 పర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ కొనింది. అది కూడా దేశంలోనే అత్యధిక తక్కువ ధరకు కొనింది ఆంధ్రప్రదేశ్. సో అటువంటి ఎనర్జీ పైనే ప్రజలు ఏదో అభియోగం జరిగిపోయిందంటే నమ్మేదాకా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అరాచకం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు యాక్సిస్ పవర్ అనే ఒక కంపెనీ తోటి ఒక ఒప్పందం చేసుకోబోతూ ఉన్నారు. యాక్సిస్ పవర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకోబోతూ ఉన్నారనే కథనం ఈనాడులోనే వచ్చింది. ఆ ఈనాడులో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని మీకు ఈ న్యూస్ అనేది అందజేయటం జరుగుతూ ఉంది. సఖీతో ఒప్పందం చేసుకుని ₹2.49 కొంటే చాలా మంది కామెడీ పీసులు అంతా బయటకు వచ్చి ఇంకా తక్కువ కొన్నారు. గుజరాత్ లో ₹1.99 కొన్నారు. వాళ్ళకి ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి, మొత్తం కలిపితే వాళ్ళకు కూడా ₹3 అవుతుందని మినిమం సెన్స్ లేని ఎదవలు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అయితే ఇప్పుడు యాక్సిస్ పవర్ తో మనం చేసుకుంటున్న ఒప్పందంలో టోటల్ గా మనం కొంటుంది 1100 మెగావాట్స్ అన్నమాట. అయితే దీంట్లో మొదటి 400 మెగావాట్లకు గాను మనం చేసుకోబోతున్న అగ్రిమెంట్ ఎంతో తెలుసా అండి? ₹4.28. ఇప్పుడు చెప్పండి రా పచ్చబిల్లల పిచ్చన డాష్లు అని అడుగుతున్నారు చాలా మంది. ఎందుకంటే ₹4.28 అంటే ₹2.49 కన్నా తక్కువ ఎక్కువ? ₹4.29 అంటే ₹2.49 కన్నా తక్కువ ఎక్కువ? పండి అన్నం తింటున్న వాడెవడు కూడా ఈ డీల్ ని ఒప్పుకోడు. ఎందుకంటే ₹2.49 మనకు వస్తున్న కరెంట్ ని నువ్వు మళ్ళీ దాన్ని రేటు పెంచేసి ₹4.28 చేస్తావా? అది కూడా కేవలం 400 మెగావాట్ల వరకే. ఆ 400 మెగావాట్లు జరిగిన తర్వాత మిగిలిన 749 మెగావాట్లకు గాను ₹5 పే చేయాలి. మళ్ళీ అక్కడ 70 పైసలు పెరిగింది. జగన్ గారు ₹2.49 తెలిసే మీ ఇద్దరు బాగా మండిపోయింది కదా ప్రజలారా. ఆయన తప్పు చేస్తున్నాడు, 250 కోట్లు తీసుకున్నాడా ఇలా అన్నారు కదా. ఇప్పుడు యాక్సిస్ తోటి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం ఎలా ఉందో చూడండి. ఫస్ట్ 400 మెగావాట్లకేమో ₹4.25, మిగిలిన 749 మెగావాట్లకేమో ₹5 అంట. మరి ఎవడ విజనరీ ఇక్కడ?
ఎవడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నట్టు, ఎవడు ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉన్నట్టు. అప్పట్లో ఎంతైతే మాత్రం ఏంటి రెన్యూవబుల్ పవర్ ఫ్యూచర్లో ఇంకా రేటు తగ్గుతుంది, ₹2.49 25 సంవత్సరాల అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు, రేపు పొద్దున్న రేటు తగ్గితే ఆ అగ్రిమెంట్ ప్రకారం తగ్గించారు కదా అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సిస్ పవర్ తోటి 25 సంవత్సరాలే అగ్రిమెంట్ చేస్తున్నాడు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు చెప్పండి అయ్యా. 25 సంవత్సరాల అగ్రిమెంట్లోకి వెళ్తున్నారు. మళ్ళీ దీనికి కూడా ఏంటి హైయెస్ట్ ప్రైస్ ₹4.28, ఆ తర్వాత ₹5. ఆలోచించండి అమ్మా, బుర్రలతో ఆలోచించండి. పచ్చ రక్తాలతో కాదు. ప్రజల గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి ఆలోచించండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏటు పడితే అటు పరిగెట్టకండి నానా. సో ఇందుట్లో నాకైతే జగన్మోహన్ రెడ్డి మగాళ్ళ కనిపిస్తున్నాడు. తను తెచ్చిన డీలు సఖీతో చేసుకున్నది ₹2.49 ఉన్నది అద్భుతమైన డీలు. అది 25 సంవత్సరాలకు కాదు 50 సంవత్సరాలకు చేసుకున్నా కూడా ఆ డీల్ సూపర్ డీలే. మరి ఈ డీల్ మాత్రం చాలా దరిద్రమైన డీలు. ఇది వస్తే మాత్రం కరెంట్ ఛార్జీలు బీభత్సంగా పెరిగి సామాన్యుడు నడ్డిపైన శివతాండవం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే వినండి తమ్ముళ్ళు, ఎలక్షన్స్ గెలిపిస్తే మీ కరెంటు బిల్లు పెంచనే 5 సంవత్సరాలు అని చెప్పి 6 నెలలు కాకముందే 10,000 కోట్ల భారాన్ని ప్రజలపైన వేస్తున్నాడు. అది అర్థం చేసుకోండి. మీరు మాటలు చెప్పటం కాదు, పని చెయ్యాలా, పని చేసే నాయకుడిని ఎన్నుకోవాలా మనం అంటూ ఈ డీల్ తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? పని చేసే నాయకుడు ఎవరు, మంచి నాయకుడు ఎవరు? మీ ఉద్దేశం ప్రకారం ₹2.49 డీల్ గొప్పదా, లేదంటే ₹4.28 డీల్ గొప్పదా? ఒక యూనిట్ ₹2.49 కొంటే మనం బాగుపడతామా, ₹4.28 ₹5 కొంటే బాగుపడతామా? నిర్ణయం మీ చేతిలో వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. చంద్రబాబు నాయుడు విజన్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ డీల్లో, యాక్సిస్ పవర్తో చేసుకుంటున్న డీల్లో. మీకేమైనా అర్థమైతే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.